వీళ్ళ పిటిషన్ హైకోర్టు అలౌ చేసింది. పరిశీలించడానికి స్వీకరించింది. సో స్వీకరించిన వెంటనే సిబిఐ దాన్ని సవాల్ చేసింది. హైకోర్టు స్వీకరించడం తప్పు, మాది ఇంకా విచారణ క్రమంలో ఉంది, 10 ఏళ్ల పైబడి అది విచారణ జరుగుతుంది. సో అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు వీళ్ళు. అవును, సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు విచారించి ఈ నిర్ణయంతో మేము ఏకీభవించట్లేదు. హైకోర్టు సిబిఐ వాదన వినకుండానే వ్యాన్ పిక్ పిటిషన్ తీసుకోవడం అన్నది సరికాదు, కాబట్టి మీరు సిబిఐ వాదన కూడా విని ఆ తర్వాత నిర్ణయం చేయండి అని సుప్రీంకోర్టు ఆదేశించి వెనక్కు పంపింది. అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆ విధమైన కొంచెం క్రిటికల్ యాటిట్యూడ్ తీసుకుందో అప్పుడే కొంచెం ఇలా ఉండబోతుందన్న కొంత సూచన అర్థమైంది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఇద్దరి వాదనలు విన్న తర్వాత నిరంజన్ రెడ్డి కూడా వాదించినట్టున్నారు అంతకుముందు నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున. మొత్తానికి ఇవన్నీ విన్న తర్వాత హైకోర్టు వాళ్ళ పిటిషన్ను తోసిపుచ్చింది.